అమిత్ షా ఆరోపణలను తెలుగుదేశం తిప్పికొట్టింది. విభజన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. సభకు జనాలు రాలేదనే దుగ్ధతో అమిత్ షా చంద్రబాబుపై అర్థం లేని ఆరోపణలు చేశారని నాయకులు మండిపడ్డారు. తెలుగుదేశం తిరిగి భాజపా చెంతకు చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అబద్దాలు అసత్యాలు ప్రచారం చేయడానికే అమిత్ షా రాష్ట్రానికి వచ్చారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఏపీ ప్రజలు గాలి పీల్చడానికి, అన్నం తినడానికి, నీళ్లు తాగటానికి భాజపానే కారణమనేలా ప్రచారం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని 14 కీలక హామీల్లో ఒక్కదాన్ని పూర్తిగా అమలు చేయలేదన్న ఆయన ఉమ్మడి సంస్థల్లో ఎన్నింటిని విభజించారో చెప్పగలరా అని షాను నిలదీశారు. విభజన హామీల అమలుపై అమిత్ షా సవాల్ను స్వీకరిస్తున్నామన్న కళా వెంకట్రావు 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ ఏం చెప్పారో, అధికారంలోకి వచ్చాక ఏమిచ్చారో చర్చించేందుకు తాము సిద్ధమన్నారు. సమయం, వేదికను భాజపా నేతలే ఖరారు చేయాలని సూచించారు. ఏపీకి ఎంతో చేశామంటున్న అమిత్ షా భాజపా పాలిత రాష్ట్రాలకు ఎంతిచ్చారో కూడా చెప్పాలని ఆర్థిక మంత్రి యనమల చురకలు వేశారు. కేంద్ర బడ్జెట్లో విభజన హామీలను ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. ఆయన ఏదో రాష్ట్రానికి 2,40,000 కోట్ల రూపాయలు మేము ఇప్పటికే ఇచ్చామని చెప్తారు. గుజరాత్కి ఇచ్చినటువంటి ఒక్క స్కీమ్కి సరిపడా డబ్బు కూడా మనకి ఇవ్వలేదు. రెవల్యూషన్స్ కాకుండా డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. వాళ్ళు అనుకున్నటువంటి రాష్ట్రాలకి ఇచ్చేటువంటి అమౌంట్ ఎంతో పబ్లిష్ చేయవలసినటువంటి అవసరం ఉంది. 350 కోట్ల రూపాయలు ఇచ్చి వెనక్కి తీసేసుకున్నటువంటి వాళ్ళు మీరు 2,40,000 కోట్ల రూపాయలు ఇచ్చామని ఎట్లా చెప్పుకోగలరు మీరు? రేపు 2019లో మోడీ అధికారాన్ని కోల్పోవడం ఖాయం. అమిత్ షా గారు కూడా తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ మళ్ళీ మీ చెంతకు వచ్చేటువంటి అవసరం కూడా లేదు, అటువంటి పరిస్థితి కూడా రాదు. మీరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు రేపు ఎలక్షన్ అయిన తర్వాత. విశాఖ రైల్వే జోన్ వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల సంగతేంటని ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏ రూపాయి ఇచ్చినా సరే మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. వైట్ పేపర్ రిలీజ్ చేయండి, పార్లమెంట్లో లేఅవుట్ చేయండి. విభజన చట్టంలో హామీలు ఏవే ఉన్నాయి, దాని తరపున ఎన్ని కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు, ఏ ఇన్స్టిట్యూషన్స్కి ఎంత ఇచ్చారు, వెనుకబడినటువంటి జిల్లాలకు ఇచ్చినటువంటి హామీ ఏంటి, ఆ హామీ ప్రకారం ఎన్ని నిధులు ఇచ్చాం, ఏ నీతి ఆయోగ్ దానికి సహకరించింది, ఏ పన్గరియా రిపోర్టు దానికోసం ఆదేశించింది, ఇవన్నీ కూడా ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడానికి వైట్ పేపర్ వేయమనండి. ఎందుకు ఇలాంటి సభలు పెట్టాలి? మేము వైట్ పేపర్ చేయలేదా? ఈరోజు 5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారనేది మోసం, పచ్చి అబద్ధం. అందుకని ఇది సత్యమేవ జయతి కాదు, అసత్యమేవ జయతి యాత్రలాగే ఇది ఉంది. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.